వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఎమ్మెల్సీలు కవిత, తీన్మార్ మల్లన్న మధ్య వివాదం చిలికి గాలివానగా మారుతోంది. ఇప్పటి ఈ అంశంపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం కూడా ఏర్పడుతోంది. ఈ అంశంలో పరస్పరం ఫిర్యాదులు కూడా నమోదు చేయడంతో పూర్తిగా పోలీసులు కూడా కేసు నమోదు చేసి లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు. అటు తెలంగాణ జాగృతి అనుచరులంతా కూడా కవిత ప్రేరణ మేరకే ప్రస్తుతం తీన్మార్ మల్లన్నపై కావచ్చు క్యూన్యూస్పై దాడికి పాల్పడారని క్యూన్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అనుచరులు కూడా పెద్ద ఎత్తున అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ అధినేతను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధమైనటువంటి, ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలంటూ కూడా తెలంగాణ జాగృతి నేతలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా తెలంగాణ జాగృతి నేతలు మనతో ఉన్నారు, వివిధ సంఘాల నేతలు మనతో ఉన్నారు. వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు మీరు చేసినటువంటి అంశాలపైన, మరోవైపు తీన్మార్ మల్లన్న చేసినటువంటి అంశాలపైన చాలా పెద్ద ఎత్తున చర్చ అయితే బహిరంగంగా జరుగుతోంది. ఖచ్చితంగా మేము బీసీలకు సంబంధించినటువంటి అంశాలలో ఎంతో కాలంగా కొట్లాడుతున్నాం, కానీ కవిత నిన్న మొన్న వచ్చారు. అసలు కవితకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏంటి? బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే అసలు కవిత ఎందుకు సంబరాలు చేసుకుంటుందంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఆందోళనకరమైనటువంటిగా. ఆ అంశాలపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నిజంగా దాడి చేయడం మాత్రం గణనీయమనేది కూడా చాలా పెద్ద ఎత్తున ఒక వాదన వినిపిస్తుంది. ఏం చెప్తారు? ముందుగా అటు వారికి ఒక విషయం అయితే స్పష్టం చేయదలుచుకున్నాం. దాడి అనేటటువంటిది జరగలేదు, అది దాడి కాదు. తీన్మార్ మల్లన్న దాడికి ప్రేరేపించేటటువంటి విధంగా ఒక మహిళ, ఒక ఆడబిడ్డని, ఒక సోదరి, శాసనమండలి సభ్యురాలు, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ నాయకురాలు అనేటటువంటి మాటని కూడా మరిచి ఆడబిడ్డలతోని మాట్లాడేటటువంటి పద్ధతి తెలియనటువంటి మూర్ఖపు మాటలు మాట్లాడి దాడికి ప్రేరేపించుకునేటటువంటి పద్ధతుల్లో తను చేసిన జాగృతి కార్యకర్తలు కేవలం మాట్లాడడానికే పోయినారు. ఆయనకు ఉండేటటువంటి గన్మ్యాన్లతోని కాల్పులు జరిపినటువంటి సంస్కృతి మల్లనిది. ముఖ్యంగా ఈ జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు జాగృతి సంస్థను ఏర్పాటు చేసుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ సబండ వర్గాలని కలుపుకొని పోయేటటువంటి పద్ధతుల్లోనే కవితమ్మ ప్రయాణం కొనసాగింది. అట్లనే ఈరోజు రాజకీయంగా కూడా 42% రిజర్వేషన్లు ఇలా బీసీలకు ఇచ్చిన తర్వాతనే శాసన సంస్థల ఎన్నికలకు పోవాలి, ఉద్యోగ రంగాల్లో కూడా విద్యారంగంలో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనేటటువంటి డిమాండ్తోని ఆమె ధర్మయుద్ధం చేస్తూ ఉంటే ఆమె వెనక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేనటువంటి మల్లన్న, నేను బీసీని కదా, నా బీసీ వర్గం నా నుంచి ఎక్కడ దూరం అయిపోతుందో అనేటటువంటి కుటిల యత్నంతో ఇవాళ తెలంగాణలో అన్నా తమ్ముడు, అక్కా చెల్లి అనేటటువంటి పద్ధతి, గౌరవపదమైనటువంటి పిలుపులు ఉన్నా తన క్యూనియస్ అడ్డం పెట్టుకొని ఇప్పటికే మల్లన్న మీద దాడి అనేటటువంటిది గతంలో అనేక మార్లు జరిగినాయి. తన నోరే తన వీపుకు పని చెప్పేటటువంటి పద్ధతుల్లో ఉంటుంది తప్ప మరొకటి. తెలంగాణ యాసపై, మాండలికంపై జాగృతి నేతలకు అవగాహన లేదు. కంచం పొత్తు, మంచం పొత్తు అనేది తెలంగాణ యాసలో ఒక భాగం. మంచం పొత్తు అంటే ఒక వియ్యం పొత్తు అంటూ కూడా తీన్మార్ మల్లన్న దానికి సంబంధించి ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఆ వివరణకు మీరు కొంత సంతృప్తిగా ఉంటారా, లేదంటే ఆ కామెంట్స్ చాలా సీరియస్గానే పరిగణిస్తారు? అది దరిద్రమైనటువంటి వివరణ. ఆ వివరణ ఇచ్చేటటువంటి ముందు ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ కదా, ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ, జ్ఞానం ఉన్నోడు, బుద్ధి ఉన్నోడు, చదువుకున్నోడు, బీసీ వర్గాలని చెప్పని మేము ఆదరిస్తూ ఉంటే నీ దిక్కుమాలినటువంటి పోలికలతోని కంచం పొత్తు, మంచం పొత్తు అని అంటే వియ్యం అందుకోవటం, ఆ దరిద్రమైనటువంటి భావజాలం ఏంటి? వియ్యం అందుకోవటం ఏంటి? నువ్వు చెప్పాలి అక్కడ. అంటే కవితమ్మ, కవితక్క నీ ఆడబిడ్డ కదా. ఈ తెలంగాణలో ఇవాళ సాంస్కృతిక ఉద్యమంలోనే అందరినీ కలిపేటటువంటి పద్ధతుల్లో చేసినటువంటి ఒక ఆడబిడ్డతో మాట్లాడేటటువంటి పద్ధతి నీకు తెలియక ఇవాళ నువ్వు కాల్పులు జరిపించి ఇవాళ ఎక్కడ మళ్ళీ జాగృతి కార్యకర్తలు ఆగ్రహవేశాలతో మళ్ళీ మీద పడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ సరి చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. కానీ నువ్వు మాట్లాడేటప్పుడే తెలంగాణ భాషలో ఇగో ఇట్లా ఉంటుంది, ఇది కంచం పొత్తు అని అంటే ఇట్లా, మంచం పొత్తు అంటే ఇట్లా, బియ్యం అందుకోవటం అనేటటువంటి పద్ధతిని నువ్వు ముందు తెలియజేసి ఉంటే నీ భాష సరైనదని చెప్పని అనుకుంటే ఇన్నాళ్ళు ఇంతకాలం జరిగినటువంటి దాడులు కూడా నీ నోటి దురుసు వల్ల జరిగినాయి తప్ప మరొకటి కాదు. మీపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు తీన్మార్ మల్లన్న. తనను చంపాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇచ్చినటువంటి ప్రేరణతో, ఆదేశాలతోనే జాగృతి నేతలు తనను హత్య చేసేందుకు వచ్చారు. తన గన్మెన్ల నుంచి గన్ కూడా లాక్కొని తనపై పూర్తి స్థాయిలో దాడికి చేసే ప్రయత్నం చేశారని కూడా ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు కూడా చేశారు. అంశంపై కేసు కూడా నమోదైంది. మరోవైపు జాగృతి నేతలు కూడా ఈ అంశంలో ఫిర్యాదు ఇచ్చారు. అక్కడ కూడా కేసు నమోదైంది. ఏమైనా పరస్పరం కేసులు, ఫిర్యాదులతో ఇంకెంత స్థాయికి ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? బీసీలకు న్యాయం చేయాలనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి బీసీ ఉద్యమం ఏదైతే ఉందో
దానికి ఈయన భయపడి బీసీలంతా నా దగ్గర నుంచి ఎక్కడ వెళ్ళిపోతున్నాను. ఇవాళ బీసీల్లో నాయకుడుగా ఈయన మొదటివాడు కాదు, చివరివాడు కాదు. ఇలా మనం కలిసి వచ్చేటటువంటి శక్తుల్ని కలుపుకొని పోయి ఇలా రాజ్యాధికారంలో భాగం కావాలనేటటువంటి తలంపుతోనే సాగుతున్న బీసీ ఉద్యమాన్ని మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి లాగేటటువంటి ప్రయత్నంలో ఈయన కుట్రే తప్ప మరొకటి కాదు. రెండవది కేసుల పర్వం అంటే ఆయన గన్మ్యాన్లు వచ్చినటువంటి మాట్లాడేటటువంటి కార్యకర్తల మీద కాల్పులు జరపడం. ఇవాళ విజువల్స్ ఆయన ఒక టీవీ ఛానల్ క్యూ న్యూస్ అలా ప్రతిదీ కుల్లగా వస్తుంది, దాన్ని చూడొచ్చును. ఇవాళ వాళ్ళే దాడులు చేసి ఇలా చంపేటటువంటి ప్రయత్నం. గన్మ్యాన్లు వాళ్ళ దగ్గర ఉన్నారు. ఒట్టి చేతులతో మాట్లాడదామని పోయి ఏమయ్యా నువ్వు ఆడబిడ్డతో మాట్లాడే పద్ధతిదా అని చెప్పని అడగడానికి పోయినటువంటి వాళ్ళు చంపడానికి వచ్చారు అని చెప్పనంటే ఇక అది అంతకంటే దుర్మార్గమైనటువంటి భాష ఇంకొకటి కాదు. అది ఆయనకు వెన్నతోని పెట్టిన విద్య. ఏది ఎట్లయినా తిప్పి మాట్లాడగలడు. కానీ సత్యం అనేది ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరిగేంత వరకు, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేంత వరకు, సబ్బండ వర్గాల్ని తను న్యాయం చేసేంత వరకు కవితక్క మా ప్రజలందరితో కలిసి ఉంటుంది. అన్ని వర్గాలని సమానంగా చూసేటటువంటి పద్ధతిలో ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తారు క్యూ న్యూస్ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై? తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటూ కవితక్కతో పాటు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలా. తను మాట్లాడకూడనటువంటి భాష మాట్లాడినాడు. దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం కాదు. నిజాయితీగా మళ్ళీ బీసీల్లో ఉండి ఇలా ఉద్యమాన్ని లేవనెత్తాలి అని చెప్పనంటే అందరినీ కలుపుకొని పోయేటటువంటి పద్ధతి కొనసాగాలి అని అంటే చేసిన తప్పుకు బేషరతుగా కవితక్కతో పాటు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తంగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ జాగృతి నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తక్షణమే తీన్మార్ మల్లన్న కవితకు క్షమాపణ చెప్పాలని కూడా జాగృతి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంలో మరికొద్ది సేపట్లోనే పోలీసులను కలిసి ఖచ్చితంగా ఫిర్యాదు కూడా చేస్తామని చెప్తున్నారు. తక్షణమే తీన్మార్ మల్లన్న క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ జాగృతి నేతలు. ఇదే వీడియో న్యూస్ రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.